ప్రస్తుతం బాధితులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కార్మికులు చికిత్స పొందుతున్న క్షతగాతులను చూసి బయటకు వచ్చి అక్కడే హాస్పిటల్ ప్రాంగణంలోనే బాధిత కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తోంది. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000, గాయపడ్డ వారికి 50 లక్షల పరిహారం అందించాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా గమనించాలి. మనం ఏదైనా చెప్పే ముందు అది చేసి చూపించాలి అని చెప్తూ ఉంటారు. సో చేసిన తర్వాతే ఇతరులకి చెప్పాలి అంటారు. అది ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో అయితే ఖచ్చితంగా అది ఆయన ఏ రకంగా చేశారో అదే అడుగుతున్న దృశ్యాలు మనకు కూడా కనిపిస్తున్నాయి. అదే పరిస్థితి మనం చూడొచ్చు. గతంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయిన విషయంలో ఏ రకంగా ఆయన స్పందించారు, బాధితులను చూసి ఏ రకంగా చలించిపోయారు, బాధిత కుటుంబాలకు ఏ రకంగా అండగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ ఇవ్వాలి, ఎలాంటి అండదండలు ఉండాలి, ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి అనేది ఆయన ఒక ఉదాహరణగా నిలిచిన పరిస్థితి. అందుకే ప్రస్తుతం ఆయన అదే తీరున్న ప్రభుత్వం స్పందించాలంటే కూడా ప్రభుత్వాన్ని ఆయన అడుగుతున్నారు. నిజంగా కుటుంబ సభ్యులకు ఎంత పరిహారం ఇచ్చినా అది తక్కువే. నిజంగా కుటుంబ పెద్ద ఏ రకంగా ఇలాంటి దుర్ఘటనలు వెళ్ళిపోతే కనుక ఆ కుటుంబ పరిస్థితి ఎంతటి చిన్నాభిన్నం అయిపోతుంది అనేది గ్రహించిన వ్యక్తిగా, ఒక మనసున్న నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఏదైనా దుర్ఘటన జరిగితే ఆ రకంగా స్పందించడం మనం గతంలో కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం జరిగిన దుర్ఘటన చిన్నది కాదు. 1600 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ఆ ఉక్కు ద్రవ రూపంలో పైన పడితే కనుక ఎంతటి నరక యాతన అనుభవిస్తారనేది నిజంగా ఊహించటానికే భయానకంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తమ కుటుంబంలోని ఒక వ్యక్తిని పోగొట్టుకున్న కుటుంబ సభ్యులు ఎంతటి విషాదంలో ఉంటారో, వాళ్ళకు ఒక చిన్న మాట కూడా ధైర్యాన్ని ఇచ్చే మాట ఎంతటి స్వాంతన కలిగిస్తుందనేది మనకు తెలిసిందే. అలాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మేము ఉన్నాము అంటూ కూడా ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేనున్నాను అంటూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని వారి కుటుంబ పరిస్థితిని, అందుతున్న వైద్యం తాలూకు వివరాలను, అలాగే ఏ రకంగా తాము ఉంటాము అనేది భరోసానిచ్చి ఆయన అక్కడి నుంచి కదలబోతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. 7 హిల్స్ ఆసుపత్రి నుంచి ఆయన కాసేపట్లనే బయలుదేరే పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ సభ్యులని పరామర్శించారు, క్షతగాతులను ఆయన చూశారు, అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు. రైట్, మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సతీష్ చెప్పండి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఏదన్నా మంచి చెబితే, నీతి చెబితే కనుక మనం చేసి ఆచరించి అవతల వాళ్ళకి చెప్పాలంటారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఏ రకంగా స్పందించారో ఉదాహరణతో సహా ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఎలాంటి సాయం ఆయన ప్రభుత్వం నుంచి కోరుతున్నారు, బాధితులకి ఎలా అండగా ఉన్నారు, ఏం చెప్తారు? ఖచ్చితంగా హరి, అదే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశాఖలో కూడా అదే చర్చ జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా వచ్చిన తర్వాత నేరుగా ఎయిర్పోర్ట్ నుండి వచ్చిన తర్వాత 7 హిల్స్ ఆసుపత్రికి వచ్చారు. 7 హిల్స్ ఆసుపత్రిలో ఎవరైతే ఈ ప్రమాదంలో గాయాల పైన పాలైనటువంటి బాధిత కార్మిక కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న బాధితులు వైద్యం చికిత్స పొందుతున్నటువంటి కార్మికులను కూడా లోపల వార్డుల్లోకి వెళ్లి పరామర్శించారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళకు అందుతున్నటువంటి వైద్యాన్ని కూడా తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఉంది, వాళ్ళు మెరుగుపడడానికి ఎంత సమయం పడుతుందన్న అంశాన్ని కూడా ఆరా తీశారు. తర్వాత కుటుంబ సభ్యులతో కూడా బయట మాట్లాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాదం జరిగినటువంటి తీరు కానీ, ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా అధికార యంత్రాంగ రియాక్షన్ కానీ, అదేవిధంగా ప్రమాదానికి ఎటువంటి కారణాలు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి ఏ విధంగా జరిగింది, ఆ కుటుంబ పరిస్థితులు ఏంటి, ఎవరైతే క్షతగాతులు ఉన్నారో క్షతగాతులకు సంబంధించిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉందన్న అంశాలన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. 7 హిల్స్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలతో మాట్లాడిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడనున్నారు. మనం చూస్తున్న విజువల్స్ లో అటు లోపల వైద్యం పొందుతున్నటువంటి చికిత్స పొందుతున్నటువంటి బాధితులు ఎవరైతే కార్మికులు ఉన్నారో, ఇంకా వైద్య సేవలు పొందుతున్నటువంటి కార్మికులతో కూడా కార్మికులను పరామర్శించారు. తర్వాత కార్మికుల కుటుంబ సభ్యుల ద్వారా పూర్తిగా ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా హుటాహుటిన వచ్చి అక్కడ స్పందించారు, ఏ విధంగా అక్కడ బాధిత కుటుంబాలతో మాట్లాడారో, వాళ్ళకి ఎలాంటి భరోసా నింపారో, ధైర్యం ఇచ్చారో కూడా మనం చూసాము. ఇవాళ అదే తరహాలో మళ్ళీ ఇప్పుడు బాధ్యత ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి అక్కడ బాధిత కుటుంబాలతో
మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళ పరిస్థితి కానీ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం, వాళ్ళు ఏ విధంగా ప్రమాదం జరిగినట్టు కుటుంబ సభ్యుల పరిస్థితి, లోపల వైద్యం పొందుతున్న వాళ్ళ పరిస్థితి, ఇతర కార్మికుల పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని రోజుల నుండి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, వీటన్నిటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. అక్కడ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడటమే కాదు, వాళ్ళకి ఆ ధైర్యం నింపడం. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరి కానీ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రభుత్వ బాధిత కుటుంబాలకు ఎటువంటి సహాయం అందాలి, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలి, వీటన్నిటి మీద కూడా మాట్లాడిన తర్వాత కిమ్స్ ఆసుపత్రికి కూడా వెళ్ళనున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో అక్కడ చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న వాళ్ళతో కూడా అక్కడ ఉన్నటువంటి గాయపడినటువంటి క్షతగాత్రులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారు, కార్మిక సంఘ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని కూడా మాట్లాడనున్నారు. వాళ్ళు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయనున్నారు. సో ప్రమాదం జరిగిన తర్వాత ఈ ప్రమాదం అన్నది ఒక్కసారిగా యావత్ విశాఖనే కాదు రాష్ట్రం మొత్తాన్ని కూడా ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ చరిత్రలో దాదాపుగా 36 సంవత్సరాల తర్వాత ఇటువంటి ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు గతంలో కూడా దాదాపుగా చాలా సందర్భాల్లో రకరకాల స్టీల్ ప్లాంట్ కాబట్టి ఒక పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇంత తీవ్రమైనటువంటి ప్రమాదం, ఇంత ఘోరమైనటువంటి ప్రమాదం ఎందుకనంటే మనం చూడొచ్చు, మొన్న జరిగినటువంటి ప్రమాదంలో కూడా ఒకే రోజు 2 ప్రమాదాలు జరిగాయి. ఇదే స్టీల్ ప్లాంట్ SMS-1 అదేవిధంగా SMS-2లో 3 గంటల 57 నిమిషాలకు ఒక ప్రమాదం, తర్వాత 4 గంటల 25 నిమిషాలకు మరొక ప్రమాదం జరిగింది. సో మొదటి ప్రమాదంలో 16 మంది ఎటువంటి ముప్పు నుండి తప్పించుకున్నారు. కానీ రెండో ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించారు. ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ మరొక కార్మికుడు, మొత్తం 9 మంది కార్మికులు మరణించినటువంటి పరిస్థితి. కార్మికుల హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. కార్మికుల సంబంధం ఒక కార్మికుడు ఎవరైతే మనం చూసిన కుటుంబ సభ్యులకి 2 పిల్లల్ని, ఒక ఇంటి పెద్ద కొడుకు వర్మకి తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ అప్పగింతలు కూడా అటువంటి తీవ్రమైనటువంటి కాలిన గాయాలతో చనిపోయే ముందు ఏ విధంగా తన కుటుంబ సభ్యులకు బాధ్యతలు అప్పగిస్తారో అటువంటి సన్నివేశాలన్నీ కూడా చూసినాం. సో ఎంత హృదయ విదారం, ఎందుకంటే ఇది మనం చూడొచ్చు, ఇది లిక్విడ్ స్టీల్ పడిపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదంతో జరిగినటువంటి గాయాలు అవి చాలా మంది గుడ్డి అయిపోయినటువంటి పరిస్థితి, DNA టెస్టుల ద్వారా గుర్తించాల్సిన పరిస్థితి, కొన్ని శరీర భాగాలు కూడా గుర్తుపట్టలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రమాదం సంభవించింది. సో 36 సంవత్సరాల తర్వాత ఇటువంటి ప్రమాదం జరిగిందని స్టీల్ ప్లాంట్ కార్మికులు చెప్తా ఉన్నారు. అనేక సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏదైతే ఆందోళన చెందుతా ఉన్నారో, ఇక్కడ కార్మికులకు భద్రత లోపించింది, ఈ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న రోజులు ఇప్పుడు కూడా, ఎందుకంటే కార్మికుల సంఖ్య తగ్గిపోవడం కానీ, గత 2 సంవత్సరాలుగా వరుసగా కార్మికులు తొలగిస్తుండడం కానీ, అవుట్ సోర్సింగ్ కార్మికులు తగ్గించడం కానీ, కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం కానీ, ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ కి నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఏది కూడా మెషినరీ అప్గ్రేడేషన్ కి ఉపయోగించేటువంటి పరిస్థితి నేపథ్యంలో, ఈ కారణాలన్నిటి నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడం, ఈ ప్రమాదం జరిగిన తర్వాత కార్మికులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా కార్మికులు తమ భద్రతకు ఎవరు భరోసా ఇవ్వలేదన్నటువంటి ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ముందుగా 7 హిల్స్ ఆసుపత్రికి వచ్చి 7 హిల్స్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికుల్ని, క్షతగాతులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిని ఏ విధంగా వైద్యం చేస్తూ ఉన్నారో, ఎటువంటి ఎంత తీవ్రతతో కాలినటువంటి శరీరాలు ఉన్నాయి, వాళ్ళని రికవరీ అవ్వడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది, ఎటువంటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు, ఇంకా మెరుగైన వైద్యం కోసం ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తున్నారు, వీటన్నిటిని కూడా అక్కడున్న 7 హిల్స్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత అక్కడే ఆ బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా పేరున మాట్లాడి ఇతర తోటి కార్మిక గాయాలైనటువంటి వారు తోటి కార్మికులు ఎవరైతే ఉన్నారో స్టీల్ ప్లాంట్ కార్మికులు వాళ్ళతో మాట్లాడి ఇటువంటి ప్రమాదాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు చేయాలి, ఎలాంటి పరిస్థితులు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో ఉన్నాయి, స్టీల్ ప్లాంట్ క్రమంగా ఏ విధంగా నిర్వీర్యం అయిపోతుంది, ఈ అంశాలన్నింటినీ కూడా ఆరా తీశారు. అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు, మేము అండగా ఉంటాం, మా పార్టీ అండగా ఉంటుంది,
ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా చేయాల్సినటువంటి డిమాండ్ చేస్తున్న అంశాన్ని వాళ్ళకి స్పష్టంగా వివరించినటువంటి పరిస్థితి. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఇప్పుడు మీడియాతో కూడా మాట్లాడనున్నారు. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుంది, ఈ అంశాలన్నిటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించినారు. ఎందుకంటే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెళ్ళినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, మంత్రి నారా లోకేష్ గాని కార్మిక సంఘాలని, తీవ్రమైన విషాదం ఉన్నటువంటి కార్మికుల్ని, కార్మిక సంఘాలను తప్పుపట్టడం, వాళ్ళపైన నిందలు వేసేటువంటి ప్రయత్నం చేయడం, ఈ అంశాలన్నిటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారు. హరి.